హాయ్ అండి, హలో. ఈరోజు అయితే ఎగ్గుతో ఒక రకమైన ఒక కొత్త రెసిపీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ అయితే ఎగ్స్ని ఇలా హాఫ్గా కట్ చేసి అన్నింటినీ కూడా ఇలా రివర్స్లో వేసుకొని కుక్ చేసుకుందాము. చల్లగా వెడల్పుగా ఉంటే బాగుంటుంది, కడాయి లాంటిది కాకుండా. గిన్నెలు ఎన్ని ఉన్నా కానీ ఆడవాళ్ళకి ఇంకోటి ఏదన్నా ఉంటే బాగుండేమో అనిపిస్తుంది కదా. ఏమో నాకైతే అట్లా అనిపిస్తుంది, అందరికి అనిపిస్తలేదో నాకు తెలియదు. అది కుక్ అయ్యే లోపల ఇది కొన్ని ఆనియన్స్ టమాటాలు అయితే కట్ చేసుకున్నాను. వీటిని సన్నగా చాప్ చేద్దామని, కొత్తగా ఇది మనం కొనుకొచ్చుకున్నాం కదా, దీంతో ట్రై చేద్దామని అనుకుంటున్నాను. వీటిని ఇలా వేసేసి అక్కి ఒకసారి వస్తావమ్మా. కొంచెం బ్యాక్ జరుగు, అక్కడికి వెళ్ళి ఓం కనిపిద్దు. ఉమ్మ వస్తలే, మెల్లిమెల్లిగా. ఫస్ట్ టైం కదా, అర్థం కాలేదు. మళ్ళీ నెక్స్ట్ ట్రై చేస్తే వచ్చేసింది. ఏదైనా వస్తువు మనం వాడుతూ ఉంటే దాంట్లో ఉన్నటువంటి ప్లస్లు మైనస్లు అర్థమవుతాయి కదా. ఏమో సన్న చాప్ చేయొచ్చు కదా, ఎందుకు ఒకసారి ట్రై చేద్దాం, ఇట్లా మంచిగా వస్తుందేమోలే అనిపించింది. అలా స్లోగా ఇదిగోండి, ఇంకొక అంటే వీటన్నింటి ఇట్లా డైరెక్షన్ మార్చేసుకుందాము. ఇంకొంచెం అనవి ఇంకా సన్నగా కావాలి. రాకపోతే ఒకసారి దాన్ని మమ్మీ ఇట్లా టర్న్ చేసి చూడు. ఇప్పుడు అట్లా ఒకసారి టర్న్ చేసి చూడు. చెప్తున్నాను, మనం ఫస్ట్ టైం కదా చేస్తూ ఉంటే సన్నగా వచ్చేస్తే మంచిగా. ఓపెన్ చేయి ఫ్రెండ్స్. ఇదిగోండి, అంతా అయిపోయింది. ఆ పక్కన పెట్టేసుకో. ఆ ప్లేట్ తీసేసి ఆ ప్లేట్లో పెట్టేసి, థ్యాంక్ యూ. దీంట్లోకి వేసేసి స్పూన్తో, ఫస్ట్ స్పూన్తో అంత ఒక దగ్గర కనేసుకో. ఇంకొన్ని మన తోటలో వచ్చినట్టు మెంతి కూర తీసుకొచ్చాను కర్రీలో వేయడానికి. అట్లా కొట్టద్దు, ఎప్పుడైనా అట్లా అంటే వస్తుంది ఈజీగా. స్టీల్ కాదు కదా, ప్లాస్టిక్ కదా, బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కింద పడినా బ్రేక్ అయిపోతుంది. అర్థమైందా? మనం ఇన్ని రోజులు ప్లాస్టిక్ వాడలే కదా, కింద పడితే బ్రేక్ అయిపోతే గుర్తుపెట్టుకోవాలి. స్టీల్ కింద పడితే బొక్క పడుతుంది అంతే, కానీ చుట్ట పడితే ఇదైతే బ్రేక్ అయిపోతుంది. వచ్చిందా మన దోసగాడు? కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి. ఆనియన్స్ కదా, ఇవన్నీ ఒక కప్పు కూడా తక్కువే టమాటా. వీటిని కూడా ఇలానే మంచిగా చాప్ చేసుకున్నాను. అట్లా ముందే పెట్టాలమ్మా. ముందే పెట్టినానా, అది బెండ్ అయిపోయింది. ముందే పెట్టలేదు అనుకున్నావా? ఏమో చూడు, చూసినరా ఒకప్పుడు మన పిల్లల్ని అనేవాళ్ళం, ఇప్పుడు మన పిల్లలు మనల్ని అడుగుతున్నారు క్వశ్చన్స్. ఇదిగోండి, ఇక్కడ మనకి మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం పసుపు, మంచి కలర్ వస్తే బాగుంటుంది. పసుపు, కొంచెం కారం, ఇంత సరిపోతుంది.
దూరం జరుగురా ఎంత టపటప మీద తిప్పండి. ఎగ్స్ పేలుతాయి, ఎందుకు భయం? ఏ ఎగ్స్ అయినా పేలుతాయి, ఏ ఎగ్స్ అని కాదు, బాయిల్ ఈ ఎగ్స్ అంటే ఎగ్స్ పేలుతాయి. ఇది తీసి సపరేట్గా ఇంకో బౌల్కి మార్చుకుందాము. ఫ్రెండ్స్ ఇదిగోండి ఆయిల్ వేసుకున్నాను. అదే దాంట్లో ఆయిల్ వేడైనప్పుడు ఆవాలు వేసాము. ఆవాలు చిటపట్లు ఆడుతున్నాయి, సౌండ్ వస్తుంది చూడండి. ఇంత మంచి బుస్ 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 పొంగుతుంది. ఇంక మన తోటలో వచ్చినటువంటి మెంతి కూర ఉంది కదా, ఇది కూడా మన తోటలో వచ్చినటువంటి మెంతి కూర ఉంది కదా, ఈ యొక్క మెంతి కూర వేసేసుకుందాం. ఎందుకంటే మెంతి కూర చిక్కుతుంది ఒకటి. నేనైతే మెంతి కూర మన తోటకి వెళ్ళి తీసుకొచ్చిన అయితే వేర్లతో సహా వేసేస్తాను. మంచిగా కడిగేసి, వేర్లు అయితే అస్సలు తీసేయను, కడిగేసాను అట్లా పెట్టాను. అసలు మెంతి కూర వేస్తే దాని యొక్క రుచి మారిపోతుంది తెలుసా, సూపర్గా ఉంటుంది ఏ కూరలో వేసినా కానీ. ఇప్పుడు మనం వేగనిద్దాం. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఇది కూడా మనము ఈ యొక్క చాపర్లో వేసి చాప్ తీసుకుంటే మన ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవి వేసేసుకుందాము. కొంచెం ఒక 2 నిమిషాలు ఫ్లేమ్ పెద్దగా పెట్టేసి ఇది మంచిగా వేగిపోవాలి. అప్పుడు కర్రీకి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు అయితే మంచి నురుగు వస్తుందో. తర్వాత మనము సన్నగా చాప్ చేసినటువంటి ఆనియన్స్ ఉంది కదా, ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ కొంచెం కలర్ మారనిద్దాము. ఫ్లేమ్ పెద్దగా పెట్టేసి ఇదిగోండి నాకెందుకు ఇదిగోండి ఆనియన్స్ మంచిగా వేగుతూ ఉన్నప్పుడు ఇదిగోండి ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది చూసారు. ఇది కొంచెం ఎక్కువ అయింది ఆయిల్. మా వాడు కూడా ఆయిల్ ఎక్కువ ఉంటే అస్సలు నచ్చదు కర్రీలలో, నాకు కూడా నచ్చదు అఫ్కోర్స్. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసి ఇవి ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. తర్వాత పసుపు, ఇది వేగుతూ ఉన్నప్పుడు మనం చాపర్లో వేసి చాప్ చేసుకున్న టమాటా ఉంది కదా, అది కూడా వేసేసుకొని కొంచెం మంట చిన్న పెట్టుకొని మంచిగా ఉడకనిద్దాము. బాగుంటుంది గ్రేవీ లాగా. కానీ ఇంకో చాపర్ని కరిగిన వాటర్ కూడా వేస్ట్ చేయలేదు. స్టవ్ చిన్నగా పెట్టేసి మంట కుక్ అవ్వనిద్దాం. ఇదిగోండి ఇవన్నీ మంచి ఇంకొక 2 నిమిషాలు కుక్ చేద్దాము. ఇది మంచి పచ్చి వాసన అంతే కుక్ అయింది అనుకోండి, టేస్ట్ బాగుంటుంది. అది మెయిన్ రీజన్. ఇదిగోండి ఇంకొక 2 నిమిషాల తర్వాత మంచిగా ఫ్రై అయిపోయింది చూసారు. ఇప్పుడు వాటర్ ఏం లేకుండా సైడ్స్కి ఎక్కడ అంటుకోకుండా మంచిగా వస్తుంది చూసారా. ఇంకా మంచిగా కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు దీంట్లో మనము రుచికి తగినంత ఉప్పు కారం వేసేసుకున్నాము. చిన్నదానా ఇదా కొబ్బరి కూర తీసుకోవా, అట్లా రావట్లేదు చేతితో తీసుకుని దీంట్లోకి వేసేవా. మెల్లగా ప్లేట్స్ లేదా స్పూన్తోనే తీసుకో. తర్వాత దీంట్లో కొంచెం ధనియా పౌడర్ వేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మనం పిల్లలకి వంట నేర్పిస్తూ ఉన్నాం అనుకోండి, ఏం వేయాలి ఏంటో తెలిస్తే ధనియా పౌడర్ మా వాళ్ళు తీసుకొచ్చి వేసారు. ఎంత క్వాంటిటీ వేయాలో ధనియా పౌడర్ వేసాక ఇంకేం వేయాలని అడిగిన గరం మసాలా వేయాలని అడిగిండు. గరం మసాలా బాటిల్ ఎక్కడుందో కూడా మా వాడు చూశారు. కానీ పిల్లలకు తెలియాలి వంట చేసేటప్పుడు దేని తర్వాత ఏం వేయాలి, ఆ యొక్క బాటిల్లో ఏ బాటిల్ ఏది ఉంది, అసలు దేన్ని ఏమంటారనే విషయం తెలియాలి. గరం మసాలా అని చెప్పగానే అయిపోదు కదా, దాన్ని చూసి గరం మసాలాను గుర్తుపట్టేంతగా ఉండాలి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ వేసి కలపాలి. దీన్ని ఒక 2 నిమిషాలు ఉప్పు కారాలు మంచిగా ఇప్పుడు వేయద్దు. ఉప్పు కారాలు మగ్గేంత వరకు ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఇదిగోండి ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసాను. కొత్తిమీర కూడా వేసి మంచిగా దీన్ని ఉడకనిద్దాము. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ కుక్ చేసుకొని రోస్ట్ చేసి పెట్టుకునే ఉన్నాయి కదా ఆనియన్స్, బాయిల్డ్ ఎగ్స్, అవి వేసేసి
మంచిగా ఈ యొక్క మసాలా అంతా ఈ యొక్క కోడిగుడ్లతో మిక్స్ అయిపోయి టేస్ట్ మంచిగా సెట్ అయ్యేలాగా చూద్దాం. అంటే ఒక దాంట్లోకి మంచిగా మిక్స్ అయ్యేలాగా బాగుంటుంది. ఇది మనం అన్నంతో తిన్నా, చపాతీతో తిన్నా, దేంతో తిన్నా బాగుంటుంది. మంచి దగ్గరికి రావాలి, వాటర్ అంతా ఉడికిపోయి మనకి ఆయిల్ ఎంటుకుని బయటకు రిలీజ్ అవ్వాలి. అప్పటి వరకు కుక్ చేసుకుందాం. ఆ లోపల అన్నం పెట్టేసాను. అన్నం చూద్దాం. రెండు ఎట్ టైం అయిపోయింది అనుకోండి, డిన్నర్ తినేసేయచ్చని. లంచ్ తినలేమన్నమాట. మధ్యాహ్నం లంచ్ తినట్లే, బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోతుంది, లంచ్ స్కిప్ అయిపోతుంది. ఫైనల్గా అయితే కర్రీ అయిపోయింది. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాము. నోరు ఊరించేటువంటి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది.